హాయ్ బ్రో. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? మై నేమ్ ఇస్ నిఖిల్. ఓకే, ఫైన్. అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసాను. మరి ఆయన మూవీస్లో ఉంటే బాగుండిద్దా, పొలిటికల్లో ఉండిద్దా బాగుండిద్దా? రెండిట్లో ఉండాలన్న అన్న. రెండిట్లో ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు 50 రోజులు రూలింగ్ ఎలా అనిపించింది మన ఆంధ్రాకి? బాగానే అనిపించింది అన్న. అంటే ఏంటి, నమ్మకం ఉందా? అభివృద్ధి జరిగిద్దా నమ్మకం ఉందా? నమ్మకం ఉందన్న. ఎందుకు అంత నమ్మకం ఏంటి ఆయన మీద? ఆయన ఎప్పుడు నుండా ఉన్నాడు, ఆయన వస్తే బాగుండిద్ది అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ అసెంబ్లీలో చూశారు కదా, గెలిచి అసెంబ్లీలోకి వచ్చారు కదా పవన్ కళ్యాణ్, ఎలా అనిపిస్తుంది ఇలాంటి యూత్కి? బాగానే ఉందన్న. అంటే చాలా మంది అన్నారు సినిమాలు తీసుకోవచ్చు కదా, పొలిటికల్లోకి ఎందుకు వచ్చారు, అసెంబ్లీ గేట్ కూడా దాటిన ఉన్నాను చాలా మంది మాటలు ఉన్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? అనేవాళ్ళు అంటూ ఉంటారు, ఆయన అలాగే సినిమాలు చేస్తూనే పొలిటికల్లో ఉంటే బాగుండిద్ది అన్న. ఓకే, ఆయన నైట్ 12 అయినా కూడా ప్రజలకి దగ్గరలోనే ఉంటున్నాడు. అంటే ఏ లీడర్ అయినా ఇలాగ 12 అయినా కూడా ప్రజలకు దగ్గరలో ఉండడం ఏ లీడర్లు అయినా చూశారు గతంలో ఎక్కడైనా? చూడలేదు. ఎలా అనిపిస్తుంది ఇలా ప్రజలకి దగ్గర 12 అయినా కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు? బాగానే ఉంది. బాగానే ఉంది. అంటే అభివృద్ధి అమరావతి సంగతి ఏం చెప్తారు, డెవలప్మెంట్ జరిగిద్దా? జరిగిద్ది అన్న, ఈసారి పక్కా జరిగిద్ది. గతంలో ఎలా అనిపించింది లీడర్స్ గురించి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో లీడర్స్ గురించి ఎలా? ఇప్పుడు ఏం అనిపించట్లేదు. ఆ గతంలో వాళ్ళు చేయింది ఈయన చేస్తాడని నమ్మకం ఉంది. ఎవరు? పవన్ కళ్యాణ్, టీడీపీ వాళ్ళు. ఓకే, వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఆయనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఆయన స్మైల్ అన్న. స్మైల్. సో మంచి ప్రజలకి మంచి చేస్తాడని నమ్మకం ఉందా? ఉందన్న.